హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజ్ కి మెయిన్ క్లాత్ హ్యాండ్ చేతుల దగ్గర చంకల దగ్గర అతుకులు పడుతున్నాయి కదా. సో అలా అతుకులు పడకుండా మెయిన్ క్లాత్ అనేది ఎక్కడా కూడా అతుకు రాకుండా ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో చెప్తాను. ముందు మీరు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఎవరైనా కానీ ఇలా పెట్టేసుకొని మీరు హ్యాండ్ అనేది కట్ చేస్తూ ఉంటారు. ఇది మనకి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి సరిపోయింది. కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ అయినా కానీ సైడ్ మీకు జాయింట్లు పడతాయి. అలా జాయింట్లు పడకుండా మీరు మెయిన్ క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోండి. నేను చూపించిన విధంగా మీరు ఫోల్డ్ చేసుకున్నట్లయితే మీకు ఎక్కడా కూడా అతుకులు పడకుండా నీట్గా వస్తుంది. చూసారు కదా, ఇలా ఫోల్డ్ చేసుకోండి. మీకు అంటే మనకి ఎడ్జెస్ ఉంటాయి కదా, ఆ ఎడ్జెస్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్నట్లయితే మీకు హ్యాండ్స్ దగ్గర కానీ అలాగే బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఎక్కడా కూడా మనకి అతుకులు పడకుండా షేప్ బెల్ట్ కానీ ఎక్కడ అతుకులు రాకుండా నీట్గా వస్తుంది మెయిన్ క్లాత్ అనేది. చూసారు కదా, ఈ విధంగా పెట్టేసుకోవాలి. మొత్తం కూడా చూడండి, మనం ఇలా పెట్టుకున్నాం కదా, మనకి ఓపెన్స్ చూడండి, ఓపెన్స్ ఉన్నాయి. ఓపెన్ సైడ్ మీరు హ్యాండ్ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకి చిన్న మెయిన్ క్లాత్ కాదండి, లైనింగ్ కి చిన్న అతుకు అనేది పడుతుంది. సో నేను దాన్ని కూడా పెట్టేసుకున్నాను అనమాట ఒకేసారి. అన్నీ కూడా మీరు ఇలా మెయిన్ క్లాత్ ఇలా పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ పీస్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. మీకు చూసారు కదా, మొత్తం బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్ షేప్ పెట్టుతో సహా మీరు ఇలా పెట్టేసుకొని ఇంకా కట్ చేసుకోండి. ఇట్లా కట్ చేసుకుంటే ఒక 1/4 ఇంచు ఖర్చుతో మొత్తం కూడా కట్ చేసుకుంటే మనకి ఎక్కడ కూడా మనకి అతుకులు పడకుండా చాలా నీట్ గా వస్తుంది. చూడండి, మనకి ఇంకా క్లాత్ కూడా మిగిలింది. మొత్తం కూడా ఖర్చుతో సహా ఇట్లా కట్ చేసుకోవాలి. అండి, మీకు మెయిన్ క్లాత్ అతుకులు పడకుండా చాలా నీట్ గా వస్తుంది. మొత్తం కూడా ఇలా కట్ చేసుకోవాలి. అదే మనకి బార్డర్స్ వచ్చిన మెయిన్ క్లాత్ అయితే అది మనకి హ్యాండ్ కోసం ఫస్ట్ నేను ఎలా అయితే వేసానో అలా వేసుకొని కట్ చేయాలి. మనకి ఈ బ్లౌజ్ కి అనేది బార్డర్స్ రాలేదు కాబట్టి ఇలా పెట్టుకొని కట్ చేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ అనేది అతుకులు పడకుండా నీట్ గా వస్తుంది. మనకి క్లాత్ కూడా ఎక్స్ట్రా మిగిలిపోతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, మనకి మొక్క అనేది మిగిలింది. చూసారు కదా, మనకి అతుకులు లేకుండా బ్లౌజ్ పీస్ అనేది కటింగ్ అనేది అయిపోయింది. ప్లీజ్ లైక్ చేయండి.